నిన్నటి రోజు ఇండియన్ స్టాక్ మార్కెట్లో అద్భుతమైన పాజిటివ్ ట్రెండ్ మనకు కనిపించడం జరిగింది. సో సెన్సెక్స్లో వచ్చేసి 1.15%, నిఫ్టీలో వచ్చేసి 1.17% గ్రోత్ రేట్ మనం చూడడం జరిగింది. దీనికి ప్రధానంగా 3 కారణాలు మనం చెప్పుకోవచ్చు. విఫైఎస్ మనకి 3,750 కోట్ల వరకు సెల్ చేయడం జరిగింది. అదేవిధంగా డిఐఎస్ 5,152 కోట్ల కొనుగోలు చేపట్టడం జరిగింది. సో మరొక ముఖ్య కారణం ఏంటంటే ఇరాన్ విదేశాంగ మంత్రి మాజిద్ గారు ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. సో అదేంటంటే అమెరికా మాకు సంతృప్తికరమైనటువంటి ప్రతిపాదనను ఏదైనా అందించినట్టయితే మేము అణు కార్యక్రమాలు నిలిపివేయడానికి సంసిద్ధంగా ఉన్నామనేటువంటి స్టేట్మెంటు మార్కెట్లో ఒక పాజిటివ్ ట్రెండ్ని ఇవ్వడం జరిగింది. సో దీంతోపాటు మరొక అంశం ఏంటంటే ఆటో సెక్టర్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా డిఫెన్స్ స్టాక్స్ కావచ్చు. సో వీటిలో అద్భుతమైనటువంటి కొనుగోలు చేపట్టడం వలన మార్కెట్ పాజిటివ్ ట్రెండ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. నిన్న మనము ఈ యొక్క డిఫెన్స్ స్టాక్స్ గురించి ఇవ్వడం జరిగింది, రికమెండ్ చేయడం జరిగింది. అన్ని డిఫెన్స్ స్టాక్స్ కూడా నిన్న అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం. సో మాజ్గాన్ డాక్యార్డ్ తీసుకున్నట్టయితే 6%, హాల్ తీసుకున్నట్టయితే 1%, బీడీఎల్ తీసుకున్నట్టయితే 6.5%, కొచ్చిన్ షిప్ యార్డ్ తీసుకున్నట్టయితే 4%, అదేవిధంగా ఆస్ట్రో మైక్రో ఈ కంపెనీ తీసుకున్నట్టే 1.3%, బీఎల్ తీసుకున్నట్టయితే 3%, డాటా ప్యాటర్న్స్ తీసుకున్నట్టయితే 5.6%. గ్రోత్ రేట్ నిన్న మనకు కనిపించింది, ఈ రోజు కూడా కనిపించడం జరిగింది. ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కొద్ది వరకు ఉన్నట్టుగా మనం భావించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నిఫ్టీకి సంబంధించింది మరియు సెన్సెక్స్ సంబంధించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. నిఫ్టీ మనకు ఇక్కడ తీసుకున్నట్టయితే 24,000 స్ట్రాంగ్ సపోర్ట్కి గుర్తించవచ్చు. అదేవిధంగా 25,000 మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మనం గుర్తించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సెన్సెక్స్ తీసుకున్నట్టయితే 78,000 స్ట్రాంగ్ సపోర్ట్, 81,000 స్ట్రాంగ్ రెసిస్టెంట్గా మనం గుర్తించడానికి అవకాశం ఉంది. సో దీన్ని బేస్ చేసేసుకొని ట్రేడ్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు షార్ట్ టర్మ్ కోసం మనకు స్టాక్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇవ్వడం జరుగుతుంది. సో బీఈఎల్ ఈరోజు షార్ట్ టర్మ్ కోసం సెలెక్ట్ చేసుకుందాము. ఎందుకు బీఈఎల్ షార్ట్ టర్మ్ కోసం సెలెక్ట్ చేసుకుందామంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసేసి సో గుడ్ వాల్యూమ్స్తో ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేయడం జరిగింది. సో ఇక్కడ 460 నుంచి 65 వద్ద ఎంట్రీ తీసుకుని 480 వరకు మనం టార్గెట్ని నిర్దేశించుకోవచ్చు. అదేవిధంగా 450 వరకు మనం స్టాప్ లాస్ నిర్దించుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో ఇది చాలా షార్ట్ టర్మ్ కోసం మనం ప్రతిపాదించినటువంటి స్టాక్గా మనం గుర్తించవచ్చు.